నిన్న ఇంట్లో మహారాణిగా చూడాలని నేనెంత శ్రమపడ్డానో నీకు తెలుసా? బిజినెస్ లో, కుటుంబ వ్యవహారాల్లో నీ ప్రమేయం, నీ సలహా ఖచ్చితంగా ఉండి తీరాలని, అన్నీ నువ్వే అయ్యి ముందుండి చక్రవర్తి సామ్రాజ్యాన్ని చూసుకోవాలని నేనెంత తపన పడి ఒక్కొక్కటిగా నచ్చజెప్పుకుంటూ నీకోసం ఎలాంటి కోట కట్టానో నీకు తెలుసా? నీ వల్ల అంతా కుప్పకూలిపోయింది. అది కాదు డాడీ. ఏంటి అది కాదు? ఒక ఆడపిల్లని పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ఇంటి నుంచి తీసుకెళ్లి వాళ్ళకి తెలియకుండా పెళ్లి పెట్టెల మీద కూర్చోపెట్టడం ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? ఇలాంటి పద్ధతులే నీకు మేము నేర్పించి పెంచామా? మరేం చేయమంటావమ్మా? కీర్తి పెళ్లి జరిగేదాకా ఆది నన్ను పెళ్లి చేసుకోను అని తేల్చేశాడు. సడన్ గా కీర్తిని హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ పంపాలని ప్లాన్ చేశారు. అంటే ఆదితో నా పెళ్లి 4-5 సంవత్సరాలు అవనట్టేగా. అందుకే కీర్తి పెళ్లి జరిగితే వెంటనే ఆదిని నేను మ్యారేజ్ చేసుకోవచ్చని అనుకున్నాను. అలా అనుకునే శాశ్వతంగా ఆదిని నీకు దక్కకుండా చేసుకున్నావు. అలా ఏం ఉండదు డాడీ. ఇదంతా ఆది నిర్ణయం కాదు, పవిత్ర ఆడుస్తున్న డ్రామా. ఏదైనా అంటే చాలు నెపం వేయటానికి పవిత్ర తేరగా దొరికింది. ఆదిని నువ్వెంత ప్రేమించావు, ఎంతగా ఇష్టపడ్డావు. మీ నాన్న ఆదితో పెళ్లి ఇష్టం లేదు అని చెప్తే చివరికి చావడానికి కూడా సిద్ధపడ్డావు. ఇప్పుడు ఏకంగా నీ ఆవేశంతో ఆదిని దూరం చేసుకున్నావు. ఒక ఆడపిల్లని తన కుటుంబానికి దూరం చేశావు. సంజన వల్ల ఒక ఈడియట్ ని పెళ్లి చేసుకుని నా కూతురు జీవితం బలైందిరా